హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే రియల్మీ 12X వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ F15 అనమాట. ఈ రెండు మొబైల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 12,000 లోపల అయితే మనకు ఉంటుంది గైస్. సామ్సంగ్ గెలాక్సీ F15 వచ్చేసి ఆల్రెడీ లాంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో అయితే బై అయితే చేయొచ్చు అనమాట. అదే మనకి రియల్మీ 12X చూసుకుంటే April 2 12 PM అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవబోతుంది. అండ్ దాని ప్రైస్ కూడా మనకి 12,000 లోపలే ఉంటుంది, అఫీషియల్గానే వచ్చేసింది. సో మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఇవేమైనా యూజ్ చేసుకుంటే ఈ రెండు మొబైల్స్ మనకి 10,000కే వస్తుంది. ఫస్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 అనేది సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి మనకి 6.5 inches లెంత్ అయితే ఉంటుంది. అదే మనకి రియల్మీ 12X చూసుకుంటే మనకి ఓన్లీ ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 6.7 inches లెంత్ అయితే ఉంటుంది గైస్. మనకి 10,000 బడ్జెట్లో ఎటువంటి మొబైల్స్ ఏ మొబైల్ కానీ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇవ్వలేదన్నమాట. ఓన్లీ మనకి అవైలబుల్ ఉండేది సామ్సంగ్ గెలాక్సీ F15లో మాత్రమే. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 అనేది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. దాంతో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. అదే మనకి రియల్మీ 12Xలో చూసుకుంటే బ్యాక్ సైడ్ సేమ్ మనకి 50 మెగాపిక్సెల్ మనకి ప్రైమరీ కెమెరా. బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉంది అంటే రియల్మీ 12X వాళ్ళు వచ్చేసి AI కెమెరాస్ అనేసి అయితే అంటున్నారు. బట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్లో రెండు ఫోన్స్ కానీ మనకి సిమిలర్గానే ఉంటుంది. అవుట్పుట్ అనేది పెద్ద లైక్ ఎక్సలెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. గుడ్ లైక్ ఒక మంచి అవుట్పుట్, లైక్ ఒక ఫోటో తీస్తే ఓకే మంచిగానే క్యాప్చర్ అయితే చేస్తుంది, అంతేగాని మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అండ్ రెండు కెమెరాస్లో మనకి OIS అట్లాంటివంతా ఏమైతే ఉండవు, ఎందుకంటే వాటి బడ్జెట్కి తగినట్లే వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అనేది అయితే డిజైన్ చేస్తారు. కాబట్టి రెండు ఫోన్స్లో కెమెరా డిపార్ట్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్లో కెమెరా డిపార్ట్మెంట్ అనేది ఓకే అంతే. ఏమంటే ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా అంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 వచ్చేసి కొంచెం లైక్ అవుట్పుట్ అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. లైక్ మహా అంటే ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకుంటే ఏమన్నా పింపుల్స్ అట్లాంటివి ఏమన్నా లైక్ ఊరికే అవి ఏమన్నా అట్లా చేయొచ్చేమో అంతవరకే. అదే మనకి రియల్మీ 12X చూసుకుంటే కొంచెం కలర్స్ అనేవి అయితే యాడ్ చేస్తుంది. రియల్మీ ఫోన్స్ ఏవైనా అంతే మనకి కొంచెం కలర్స్ అనేవి అయితే యాడ్ అయితే చేస్తుంది గైస్, ఇంతే. దీనికి మించి మనకి పెద్ద డిఫరెన్స్ అనేవి అయితే కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఉండదు అనమాట. అండ్ మనం మెయిన్గా చూడాల్సింది పర్ఫార్మెన్స్ అనమాట. ఈ రెండు మొబైల్స్ పర్ఫార్మెన్స్ అనేవి సేమ్ ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ ఒక పర్ఫార్మెన్స్ పెద్దగా డిఫరెన్స్ అనేవి అయితే ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్లో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6100+ ప్రాసెసర్. బ్రో మాకు మెయిన్లీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ రెండు మొబైల్స్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు మొబైల్స్ ఒక పర్ఫార్మెన్స్ అనేది సేమ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15లో వచ్చేసి 6000 mAh అయితే ఉంటుంది గైస్. అదే మనకి రియల్మీ 12Xలో చూసుకుంటే 5000 mAh. బ్రో బ్యాటరీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే డిఫరెన్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 వచ్చేసి ఓన్లీ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే మనకి రియల్మీ 12X చూసుకుంటే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతే దానికి మించి పెద్ద చేంజెస్ అయితే ఉండదు. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15లోనే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు. కానీ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కేది మాత్రం మనకి రియల్మీ 12Xలో అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ F15 వర్సెస్ రియల్మీ 12X అనమాట. అసలు మీకు ఏదనిపించింది, మీకు ఏ మొబైల్ ది బెస్ట్ అనేసి అయితే అనిపించింది? నా వేళ ఎత్తుకుంటే నాకు కొంచెం సామ్సంగే కొంచెం బెటర్ అనేసి అయితే అనిపించింది. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీ F15లో వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసి 4 years అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి 5 years అయితే ఉంది. సో లైక్ మనకి 10,000 బడ్జెట్లో ఎటువంటి మొబైల్ మొబైల్ కానీ రియల్మీ 12X కాదు ఎటువంటి మొబైల్ కానీ అన్ని ఇయర్స్ అప్డేట్స్ అయితే ఏ మొబైల్ ఇవ్వలేదన్నమాట. ఇంతవరకు ఏ మొబైల్ కానీ ఇవ్వలేదు గైస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 వర్సెస్ రియల్మీ 12X. అసలు మీకు ఏ మొబైల్ బాగా నచ్చిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.